హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఇంకో కొత్త కెప్టెన్ అయితే చేంజ్ అయితే చేశారనమాట. సో ఈ సీజన్ కొత్త కెప్టెన్గా వచ్చేసి ప్యాట్ కమిన్స్ అయితే ఉండబోతున్నాడు. అండ్ గత కొన్ని సీజన్ల నుండి మనం చూసుకున్నట్లయితే కనుక డేవిడ్ వార్నర్ని తీసేసి కేనీ విలియమ్సన్ అయితే కెప్టెన్ అయితే చేశారు. అండ్ ఆ తర్వాత కేనీ విలియమ్సన్ తీసేసి ఈడెన్ మార్క్రమ్ అయితే కెప్టెన్గా అయితే చేశారనమాట. అండ్ ఇప్పుడు ఈడెన్ మార్క్రమ్ కూడా అయితే కెప్టెన్గా తీసేసి ప్యాట్ కమిన్స్ అయితే కెప్టెన్గా అయితే చేశారు. సో ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా అవడం వెనుక కారణం మనం చూసుకున్నట్లయితే కనుక సో ఎస్ఆర్హెచ్ కొత్తగా వచ్చినటువంటి డానియల్ వెటోరీ అనమాట. సో ఇతనైతే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్‌కి తమ కోచ్‌గా అయితే పెట్టుకున్నారు. అండ్ ఇతనైతే ఆస్ట్రేలియా కోచింగ్ స్టాఫ్‌లో వన్ ఆఫ్ ద మెంబర్‌గా కూడా అయితే ఉన్నాడనమాట. అండ్ అంతేకాదు ఐపీఎల్‌లో కొన్ని టీమ్స్‌కి కూడా ఇతనైతే రీసెంట్‌గా కోచ్‌గా కూడా అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ సంవత్సరం అయితే ఎస్ఆర్హెచ్‌కి అయితే కోచ్‌గా అయితే ఉండబోతున్నాడు. సో డానియల్ వెట్టోరీ ప్యాట్ కమిన్స్‌ని అయితే కెప్టెన్‌గా చేయాలని అయితే సో ఇతనైతే నిర్ణయించుకున్నాడనమాట. సో దాని వలన ఇతనైతే ఆక్షన్‌లో ప్యాట్ కమిన్స్‌ని 20 కోట్ల భారీ మొత్తంతో అయితే కొన్నాడనమాట ఆక్షన్‌లో. సో మనమైతే 2 నెలల క్రితం ఒక వీడియో కూడా అయితే చేసాము. ప్యాట్ కమిన్స్ అయితే ఎస్ఆర్హెచ్‌కి కొత్త కెప్టెన్‌గా అయితే ఉండబోతున్నాడు అనేసి. సో మనం అనుకున్న విధంగానే ప్యాట్ కమిన్స్ అయితే ఎస్ఆర్హెచ్‌కి అయితే కొత్త కెప్టెన్ అయితే అయ్యాడనమాట. ఈడెన్ మార్క్రమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అతను రీసెంట్‌గా జరిగినటువంటి 2 ఎస్ఏ టీ20 టోర్నమెంట్‌లో సో ఎస్ఆర్హెచ్‌ని అయితే కెప్టెన్‌గా అయితే లీడ్ చేసాడనమాట. ఎస్ఆర్హెచ్ ఈస్టర్న్ కప్‌కి 2 ట్రోఫీలు కూడా అయితే అందించాడనమాట. కాకపోతే అతనైతే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా ఉంచినప్పటికీ కూడా అయితే సో అతనైతే అతని కెప్టెన్సీ ద్వారా అంతగా మెప్పించలేకపోయాడు ఎస్ఆర్హెచ్‌ని. కాబట్టి ఈ సంవత్సరం ప్యాట్ కమిన్స్‌ని అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కెప్టెన్‌గా అయితే చేయడం అయితే జరిగింది. సో మనం ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇతనైతే వరల్డ్ కప్‌ని అయితే గెలిచాడు. అండ్ అంతకుముందు డబ్ల్యూటీసీ ట్రోఫీని కూడా అయితే గెలిచాడు అనమాట. కాబట్టి ప్యాట్ కమిన్స్ అయితే వరల్డ్‌లో ప్రస్తుతం వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అనమాట. కాబట్టి అతనైతే ఎస్ఆర్హెచ్ అయితే కెప్టెన్‌గా అయితే చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయిన తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనమైతే ఒకసారి అయితే చూద్దాం అనమాట. అభిషేక్ శర్మ అండ్ అలానే మయాంక్ అగర్వాల్ అయితే ఓపెనింగ్ అయితే చేస్తారనమాట. ఇంకా నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి అయితే వస్తాడు. ఇంకా నెంబర్ 4లో ఈడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6లో అబ్దుల్ సమాద్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో వసింధు హసరంగా, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో ఉమ్రాన్ మలిక్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి టీమ్ నటరాజన్ అయితే ఉండబోతున్నాడు. మయాంక్ అగర్వాల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే బయటకు వెళ్ళిపోతాడు అనమాట బౌలింగ్ చేసేటప్పుడు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ తోటి ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనమాట. ఒకవేళ ఈడెన్ మార్క్రమ్ కనుక ఫెయిల్ అయితే కనుక సో అతని ప్లేస్లో ఖచ్చితంగా అయితే ట్రావిస్ హెడ్ అయితే ఈ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.